ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కష్టపడాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. సంగారెడ్డిలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక బాలసదనంలో నిర్వహించిన బాలల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, బాల సదనంలో ఉన్న చిన్నారులు అందరూ మంచిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే మంచి చదువు అవసరం అనేది గుర్తుంచుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చక్రపాణి, సిడబ్ల్యూసి మెంబర్ వెంకటేశం, డీసీపీఓ రత్నం, బాలసదనం సిబ్బంది, డీసీపీయు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా బాలల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు వన్ అండ్ ఆల్. సో వారిని ప్రేమించడం, వారికి అన్ని వస్తువులు కల్పించడం, అన్ని సౌకర్యాలు కల్పించడం, వారిని బాగా చూసుకోవడం, దాని మీద ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు నెహ్రూ గారు. నేటి పౌరులే నేటి బాలరే రేపటి పౌరులు అన్నది నినాదం ఉంది. అంటే ఈరోజు ఎవరైతే చిన్నారులు ఉన్నారో రేపు మీరే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు మీరే. సో ఈ చిన్నారులందరికీ కూడా మంచి విద్యను అందించడం, మంచి ఆరోగ్యాన్ని అందించడం, మంచి బాల్యాన్ని అందించడం మనందరి కర్తవ్యం. సో చిన్నారులుగా ఉన్న మీరందరూ కూడా ఏదైతే బాలసదనంలో ఇచ్చే వస్తువులన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఇందాక చూశాను, అందరూ చాలా చక్కగా నృత్యాలు వేశారు. ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చాలా చాలా టాలెంటెడ్గా ఉన్నారు. సో మీలో ఎంతో టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ని మీ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. దేంట్లో? చదువులో. ఎందుకంటే మనం చదువుని నమ్ముకుంటే తప్పకుండా మనకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. నేను కూడా విద్యనే నమ్ముకున్నాను. నేను ఇప్పుడు ఒక ఆఫీసర్గా ఉన్నాను. ఇక్కడ మన డాక్టర్ గారు ఉన్నారు, చక్రపాణి గారు, వారు కూడా డాక్టర్ అవ్వాలనుకున్నారు, మెడిసిన్ చదివారు, ఎంబీబీఎస్ చదివారు, సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా సేవ చేసే స్థానంలో ఉన్నారు. సో ఈ విధంగా మీ అందరూ కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే అందరూ కూడా మీరు బాగా చదువుకోవాలి. పాఠాలన్నీ కూడా ర్యాంక్ సాధిస్తామా లేదా, మనం అనుకున్న గోల్ మనం సాధిస్తామా లేదా అని. బట్ మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎంతో స్ట్రాంగ్ డిటర్మినేషన్తో, ఒక దృఢ నిశ్చయంతో మీరు ఏదన్నా అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు అది సాధిస్తారు. సో ఏ సక్సెస్ కైనా కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఏ సక్సెస్ కూడా మనకు ఈజీగా రాదు. సో ఆ హార్డ్ వర్క్ స్ట్రగుల్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. అండ్ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఎప్పుడు కూడా నేను డెఫినెట్లీ సాధిస్తాను, నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉంది అని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్తే తప్పకుండా మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో ఎప్పుడు కూడా మనల్ని మనము డౌట్ పడకూడదు, నేను చేయలేనేమో, నాకు రాదేమో అని. డౌట్స్ అన్నీ పక్కన పెట్టండి, 100% ఇవ్వండి. మీ ఎఫర్ట్ ఏమి చేసినా, ఏం చదివినా కూడా 100% ఉండాలి. సగం సగం ఎఫర్ట్ పెడితే మాత్రం అది మనం సాధించలేము. 100% ఎఫర్ట్ పెట్టండి, మీరు అనుకున్నది సాధిస్తారు. ఒకవేళ అది రీచ్ అవ్వలేకపోయినా ఏదో ఒక మంచిదైతే డెఫినెట్లీ సాధిస్తారు. సో ఇవి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని బాగా చదువుకోండి. ఎప్పుడు కూడా ఫ్యూచర్లో ఏం చేయాలి అన్నది ఒక కెరియర్ మీద కూడా ఒక ఐడియా పెట్టుకోండి. అండ్ ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి. ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు. సో ఇదే విధంగా ఇప్పుడున్న టైం ఎంజాయ్ చేయండి. బట్ అట్ ద సేమ్ టైం హ్యావ్ ఎ గోల్ ఇన్ మైండ్ అండ్ I wish all the best for your future. And once again, I convey my best wishes on Children's Day. Thank you. ఏం మీరందరూ కూడా పెట్టుకోవాలి.
మరి మీరు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు? డాక్టరా, ఇంజనీరా, ఆఫీసరా, మీకు ఏది ఇష్టం? వీటి మీద మీరు ఆలోచించాలి. ఒక ధ్యేయం పెట్టుకొని ఉండాలి. 10th ఇంటర్లో ఇది కాంపిటేటివ్ వరల్డ్ ఉంటుంది. అంటే ఇంటర్లో మనం ఒకవేళ డాక్టర్ అవ్వాలి, ఇంటర్లో ఏం కోర్సులు తీసుకోవాలి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఆ ఎగ్జామ్లో ఎన్ని సీట్లు ఉంటాయి, వర్క్ చేయాలి. సో వీటన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. సో ఇక్కడ ఉన్న బాలసదనం స్టాఫ్ కూడా మీరు కూడా రెగ్యులర్గా వీళ్ళకు కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి. సో ఫ్యూచర్లో మంచి కెరియర్ అంటే ఏమేమి ఉంటాయి, అవి పర్స్యూ చేయాలంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంటర్లో ఏం కోర్సెస్ తీసుకోవాలి, డిగ్రీ ఎక్కడ చేయాలి, మంచి కాలేజెస్ ఏమున్నాయి మన రాష్ట్రంలో అయినా ఇండియాలో అయినా. సో వీటన్నిటి గురించి అవగాహన ఉంటేనే పిల్లలకి వాళ్ళకు కూడా ఒక ఆస్పిరేషన్ అన్నది ఉంటుంది. ఓకే, ఇంత మంచి కాలేజెస్ ఉన్నాయి, సో ఇక్కడ చదివితే మనకు మంచిగా. సరే, ఒక విజిట్ ఆర్గనైజ్ చేయండి ఐఐటి హైదరాబాద్లో. సో ఐఐటి హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్. ఆ విధంగా ఐఐటీస్ మనకు ఢిల్లీలో ఉన్నాయి, ముంబైలో ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, సో డిఫరెంట్ సిటీస్లో ఉన్నాయి. సో ఇంజనీరింగ్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్. సో ఐఐటిలో మీరు ఇంజనీరింగ్ చేయాలి అంటే దానికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, జేఈఈ అని. సో దానికి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాస్తారు. సో దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో ఏ విధంగా చదవాలి, ఇప్పుడు అందరికీ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా, కంప్యూటర్ యాక్సెస్. సో మీకు తెలుస్తుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏం ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి బుక్స్ ఏముంటాయి, అన్నీ కూడా చూసుకుంటూ ఒక ధ్యేయాన్ని మనసులో పెట్టుకొని మీరందరూ కూడా ముందుకెళ్ళాలి. సో మీ ప్రిపరేషన్ టైంలో అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు డౌట్స్ రావచ్చు, మరి ఇంత కాంపిటీషన్ ఉంది,